గురుభ్యో నమః. మనం కొన్ని అష్టకవర్గాలని కొన్ని పాయింట్స్ కంటిన్యూ చేద్దాం ఈరోజు చూద్దాం. ఇంతకుముందు కొన్ని డిస్కస్ చేసాం, ఇంకొన్ని డిస్కస్ చేద్దాం ఈరోజు మనం. కొందరు వచ్చి మనం అడుగుతుంటారు అన్నమాట, జ్యోతిష్యుని అడుగుతారు వచ్చి, మాకే దిక్కు నప్పుతుందండి అంటే ఏ దిక్కు బాగుంటుంది మాకు అంటే ఆ, ఇంటికి ఇల్లు కట్టుకున్నప్పుడు సౌత్ ఫేసింగ్ బాగుంటుందా, నార్త్ ఫేసింగ్ బాగుంటుందా, ఈస్ట్ ఫేసింగ్ బాగుంటుందా, వెస్ట్ ఫేసింగ్ బాగుంటుందా అని అడుగుతుంటారు కదా. దానికోసం ఇది అనమాట. ఇది మనం ఇప్పుడు ఏ ఏ ఏ దిక్కులు జాతకం తప్పదు తెలుసుకోవడానికి ఈ విధంగా చూడాలండి. ప్రతి ప్రతి దిక్కు సర్వార్థ కష్ట బిందువు వరకు కలిపి చూడండి. ఏ దిక్కులో ఎక్కువ బిందువులు ఉంటాయో అది జాతకం తప్పుతుంది. ఈ జాతక ప్రకారం ధను లగ్నం, లగ్నంలో 26 పాయింట్లు, సెకండ్ 32, తర్వాత 33, 22 అట్లా కంటిన్యూగా చూడండి పాయింట్స్ అని ఉంది. అయితే ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ అంటే ఈస్ట్ ఫేసింగ్ చూడండి. ఇప్పుడు ఆ, అన్ని ఈస్ట్ ఫేసింగ్ మొత్తం కలిపి చూడండి. అట్లే సౌత్ ఫేసింగ్ చూడండి, వెస్ట్ ఫేస్ చూడండి, నార్త్ ఫేస్ చూడండి. మొత్తం ఇక్కడ మనం అన్ని దిక్కులు వేసేస్తాం. ఒక్కొక్క గడికి దిక్కులు వేసాను ఇక్కడ చూడండి. ఇప్పుడు సౌత్ చూడండి, ఆ, ఎక్కువగా 91 పాయింట్ ఉంది. ఈ జాతకానికి సౌత్ ఎంట్రన్స్ ఉన్న ఇల్లు చాలా అద్భుతంగా ఉంటుంది. సౌత్ డైరెక్షన్ చాలా నప్పుతుంది ఈ అబ్బాయి ఈ జాతకానికి. నెక్స్ట్ సెకండ్ ప్రిఫరెన్స్ వెస్ట్కి, థర్డ్ ప్రిఫరెన్స్ నార్త్, ఫోర్త్ ప్రిఫరెన్స్ ఈస్ట్. ఈ ఈస్ట్ అతను లీస్ట్ అంటే ఈస్ట్లో ఈ జాతకానికి కలిసి రావడం ఉండదు అనమాట. లిటరల్గా చెప్పాలంటే పెద్దగా ఏం బాగుండదు, నార్మల్ లీస్ట్ అనమాట. ఫస్ట్ ప్రిఫరెన్స్ సౌత్, తర్వాత వెస్ట్. ఈ జాతకం మన దగ్గరికి వస్తే కనుక అడిగాడు అనుకోండి, ఏ ఫేస్ బాగుంటుంది, ఏ డోర్ ఎంట్రన్స్ బాగుంటుంది అంటే కనుక ఇది క్యాలిక్యులేట్ చేసి చెప్పొచ్చు అనమాట మనకు. ఏది తక్కువ ఉందని ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇక్కడ మన సాజిటేరియస్ లగ్నం కదా చూడండి, 26 ఉంది ఈస్ట్లో. నెక్స్ట్ మేషం 26 ఉంది. తర్వాత తర్వాత సింహం మళ్ళీ 23 ఉంది చూడండి. 3 కలిపి 75 పాయింట్లు ఈస్ట్లో. అట్లే క్యాలిక్యులేట్ చేసుకుంటే మొత్తం మీద మనకు సౌత్ ప్రిడామినెంట్లీ బాగుంటుంది. ఇదొకటి, ఇదొక పద్ధతి చూసుకోవడానికి. అట్లాగే మనకు సడసాతి అంటారు చూడండి, అంటే ఏలియన్ నడిచేది వస్తుంది. అప్పుడు ఎట్లా ఉంటుంది మన జాతకం అని చెప్పాలంటే కనుక, సపోజ్ జన్మరాశిలో కానీ, జన్మరాశి నుండి 12వ భావం కానీ, జన్మరాశి నుండి 2వ భావంలో కానీ సర్వార్థక బిందువులు సర్వార్థక అష్టక వర్గ బిందువులు కనుక 28 కంటే ఎక్కువ ఉంటే జాతకానికి ఏలియన్ నాటి దశ బ్రహ్మాండంగా ఉంటుంది, ఏ ప్రాబ్లం ఉండదు. అది కనుక 24 నుంచి 28 వరకు ఉంటే మోడరేట్గా ఉంటుంది, అంటే పర్వాలేదు అని ఉంటుంది. 24 కంటే తక్కువ ఉంటే కనుక జాతకుడు చాలా స్ట్రగుల్ అవుతాడు జీవితంలో. సో అది చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, అట్లాగే జీవితంలో అదృష్టం అంటే భాగ్యం చూడడానికి 1వ భావం, 2వ భావము, 4వ భావము, 9వ భావము, 10వ భావము, 11వ భావము, వీటన్నిటి సర్వార్థ కష్టకవర్గ బిందువులన్నీ కలపండి. అవి కనుక 164 కంటే ఎక్కువగా ఉంటే జీవితం చాలా సాఫీగా ఉంటుంది. ఈ జాతకానికి చూడండి, ఇప్పుడు మనకు సాజిటేరియస్ లగ్నం, ధను లగ్నం. ఇప్పుడు 26, 32, 22, 23, 32, 27, 162 పాయింట్లు వచ్చాయి. అంటే ఈ జాతకానికి జీవితం సాఫీగా లేదు. 164 కంటే తక్కువగా ఉంది. కాకపోతే దగ్గరలో ఉంది కాబట్టి పర్వాలేదని. అది 164 అయితే చాలా బాగుండేది. 162 అంటే దగ్గరలో ఉంది, ఒక మోస్తరు పర్వాలేదు అంతనమాట అంతే తప్ప అద్భుతం కాదు. అట్లాగే 6వ భావము, 8వ భావం, 12వ భావం కానీ సర్వార్థ కష్ట బిందువులు కనుక 76 కంటే తక్కువ ఉంటే ఆదాయం ఖర్చుల కంటే ఎక్కువ. అంటే ఈ జాతకానికి 88 ఉంది. అంటే ఆదాయం పర్వాలేదు. అంటే ఈ ఈ జాతకానికి ఆదాయం ఎక్కువ, ఖర్చులు తక్కువ అనమాట. ఎందుకంటే 76 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఆదాయం ఎక్కువ ఉంటుంది, ఖర్చులు తక్కువ ఉంటాయి, పర్వాలేదు, సేవింగ్స్ ఉంటాయి ఆ జాతకానికి. అట్లా ఇంకొక కాన్సెప్ట్ ఉందండి. ఇదేంటంటే 1, 5, 9 అంటే 159లో ఈ సర్వార్థక అష్టబిందువులను కలిపితే కనుక
వీటిని 159 బంధువు అంటారు. బంధువులు అంటే జనరల్గా అంటే ఫ్రెండ్స్ సపోర్టింగ్ చాలా ఉంటుంది అనమాట. సొసైటీలో సపోర్ట్ ఎక్కువ ఉంటుంది, బంధువుల సపోర్ట్ ఉంటుంది. అది టోటల్ పాయింట్స్ కౌంట్ చేస్తే సర్వర్ ద కష్టమైందని క్యాలిక్యులేట్ చేసుకోండి. ఫస్ట్ హౌస్, ఫిఫ్త్ హౌస్, నైన్త్ హౌస్ కలుపుకుంటే ఈ జాతకం 75 వచ్చాయి. సెకండ్ హౌస్, సిక్స్త్ హౌస్, 10th హౌస్ కనుక ఇది సేవక సర్వార్థ కష్టక బిందువులు అనమాట. ఇది అంటే ఇది కనుక ఎక్కువ పాయింట్లు ఉంటే, అంటే ఈ బంధువు కంటే సేవకు ఎక్కువ ఉంటే ఈ జాతకుడు ఇతరుల సేవ చేసుకుంటూ ఉంటాడు. బంధువు కనుక ఎక్కువ పాయింట్లు ఉన్నాయనుకోండి, అతడు అంటే ఇతరులను ఆదుకుంటూ ఉంటాడు అనమాట జనరల్గా. అందుకే ఎప్పుడైనా బంధువు పాయింట్లు ఎక్కువ ఉండాలి సేవక కంటే. కానీ ఇక్కడ జాతకానికి బంధువు 75 ఉంది, సేవక 91 పాయింట్లు ఉంది. సో ఈ జాతకుడు ఇతరుల మీద ఆధారపడుతుంటాడు, ఇతరులకు ఊడిగం చేస్తాడు. టెక్నికల్గా చెప్పాలంటే ఊడిగం చేస్తాడు. ఊడిగం కాదంటే అంటే మామూలుగా చెప్పడం ఏంటంటే ఇతరుల మీద ఆధారపడి బతుకుతుంటాడు. ఈయనకి హెల్ప్ సొంతంగా ఇతరులకు సాయం చేయడం కంటే కూడా ఇతరుల మీద ఆధారపడుతుంటాడు. అది పోషక అంటే 3, 7, 11 కనుక 3, 7, 11 సర్వార్థ కష్ట బిందువులు లెక్కేసుకుని 88 ఉన్నాయి దానికి. 4, 8, 12లో ఘాతకం అనమాట. పోషక అంటే ఇతరులను పోషిస్తుంటాడు, సొసైటీలో అందరిని హెల్ప్ చేయడము పని చేస్తుంటే ఇతనికి 85 పాయింట్లు ఉన్నాయి. ఘాతకం అంటే నష్టం 83. అంటే ఎప్పుడైనా పోషకం పాయింట్లు ఘాతకం కంటే ఎక్కువ ఉండాలి. ఇక్కడ పోషకం 88 ఉంది, ఘాతకం 83 ఉంది. సో పర్వాలేదు. ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే బేసిక్గా ఇప్పుడు మనం భిన్నాష్టక వర్గాల్లో పాయింట్ చూసినప్పుడు 0 నుంచి 8 వరకు ఉంటాయి, 0 నుంచి 8 వరకు పాయింట్స్ ఉంటాయి. గ్రహం బిందువుని బట్టి అది అన్నిసార్లు ఫలితాలు ఇస్తుంది. ఇప్పుడు శనికి 3 పాయింట్లు అనుకోండి ఏదైనా ఒక దాంట్లో, అంటే 2.5 సంవత్సరాలు శని గోచారంలో 3 సార్లు రిజల్ట్ ఇస్తాడు. దాన్ని గురుడికి 4 పాయింట్లు ఉన్నాయనుకోండి, అంటే గురుడు 1 సంవత్సరం లోపల 4 సార్లు ఫలితం ఇస్తాడు. అట్లాగనమాట. అట్లాగే ఇప్పుడు నైసర్గిక కారకాలు అంటే న్యాచురల్ సిగ్నిఫికేటర్స్ అంటారు. ఫస్ట్ హౌస్కి సూర్యుడు, సెకండ్ హౌస్కి గురుడు, థర్డ్ హౌస్కి కుజుడు శని, ఫోర్త్ హౌస్కి చంద్రుడు కుజుడు శుక్రుడు బుధుడు, ఫిఫ్త్ హౌస్ గురు, సిక్స్త్ హౌస్ కుజ శని, సెవెంత్ హౌస్ శుక్ర, ఎయిత్ హౌస్ శని, నైన్త్ గురు, 10 బుధుడు గురుడు సూర్యుడు శని, 11 గురు, 12 శని. ఇవి తెలిసి ఉండాలి మనకు జనరల్గా, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ చూపించేది అనమాట. ఇప్పుడు కొన్నిసార్లు వివాహ భావ పరిశీలన కోసం వస్తాయి. ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ లగ్న భిన్నాష్టక వర్గ చక్రంలో 7వ స్థానం ఒక బిందువులు నోట్ చేసుకోండి. ఇక ఎగ్జాంపుల్ కొంచెం కన్ఫ్యూజన్ కనిపిస్తుంది కానీ చూడండి. లగ్న భిన్నాష్టక వర్గంలో చక్రంలో 7వ స్థాన బిందువులు మరియు రేఖ మనకి ఇక్కడ చూపిస్తారు. కిందికి వెళ్ళి చూద్దాం కొంచెం దాన్ని ఫస్ట్ క్లారిటీ కోసం. ఇది జాతకం అండి. లగ్నం ఏరీసు, దాని సప్తములు ఇక్కడ తుల. కిందికి వెళ్తుంది ఇక్కడ చూడండి. దీంట్లో ఈ రెండో డబ్బా చూడండి, అసెండింగ్ ఏఎస్ అని అసెండింగ్ అనమాట. ఇక్కడ లగ్నం 3, దానికి ఎదురుగా 2. అంటే ఏంటంటే అసెండింగ్లో ఉన్న 7వ స్థానంలో అధిపతి. ఎందుకంటే మ్యారేజ్కు చూసి 7వ అధిపతి కదా. సెకండ్లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయో చూసుకోండి, అది 2. అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ. అది తర్వాత 7వ భిన్నాష్టక వర్గ బిందు మరియు రేఖ పాయింట్లు. ఇక్కడ బిందు రేఖ అంటే ఏంటంటే జనరల్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ 7వ 7వ స్థానంలో 2 పాయింట్లు ఉన్నాయండి. అంటే టోటల్ 8 పాయింట్స్ మ్యాక్సిమం. బిందువులు 2 పాయింట్లు ఉన్నాయి. అంటే 8 - 2 = 6 కదా. అది రేఖ అనమాట. అంటే ఇది +2 -6 పాయింట్స్, అది లెక్క. అట్లాగే ఇప్పుడు సెకండ్ ఇంకో దానికి వచ్చాం కదా మనం. ఇక్కడికి వచ్చి వెనక్కి చూస్తే కనుక 7వ భిన్నాష్టక వర్గంలో బిందు మరియు రేఖ. 7వ ఎవరు ఇక్కడ? శుక్రుడు. ఇక్కడ చూస్తే కనుక మనకు 7వ తుల కదా. 7వ శుక్రుడు. శుక్రుడు ఎక్కడ చూడండి, కిందికి వస్తే కనుక లాస్ట్ బట్ 1 3వ రోలో 8th డబ్బా చూడండి. ఇక్కడ వీనస్ అని ఉంది. వీనస్ అక్కడ 4 పాయింట్లని స్ట్రెంత్ డార్క్ చేసినాయి చూడండి, 4 పాయింట్లు. అంటే 7వ 4 పాయింట్స్ వచ్చాయి. అంటే +4 -4. ఓకే, ఇట్లా ముందుకు వెళ్తుందాం. నెక్స్ట్
కారకుడు, కారక భిన్నాష్టక వర్గ బిందువు మరి రేఖ. మనం ఇందాక చూసాం కదా ఇక్కడ వివాహ కారకుడు ఎవరు? శుక్రుడు. సో శుక్రునికి 4 పాయింట్లు ఆల్రెడీ వచ్చాయి కాబట్టి 4, 4 మళ్ళీ స్ప్లిట్ చేస్తాం. సప్తమంలో ఉన్న గ్రహాల భిన్నాష్టక వర్గ బిందువులు మరియు రేఖలు. ఇక్కడ సప్తమంలో ఏముంది మనకి? ఇక్కడ నెక్స్ట్ కేతు ఉంది. సో కేతుకి ఏం చేయాలి? ఇక్కడికి చూడండి, రాహుకి బుధ భిన్నాష్టక వర్గ రాహు బిందువులు, కేతు తీసుకోరాదు, రాహువు రాహుకి బుధుని భిన్నాష్టక వర్గం చూడాలి, కేతుకి గురు భిన్నాష్టక వర్గం చూడాలి. సో ఇక్కడ కేతు ఉంది కదా సప్తమంలో. సో మనం గురువు చూస్తాం అన్నమాట. గురువు దగ్గరికి వెళ్ళి పాయింట్లు చూస్తాం. ఇక్కడ గురువు ఇక్కడ చూడండి, 7th డబ్బా. ఇక్కడ జూపిటర్ జైయో అని చూడండి. అక్కడ పాయింట్స్ ఎంత ఉన్నాయి? 5 పాయింట్స్ గ్రే అవుట్ అయి ఉంది చూడండి. 5 పాయింట్లు గ్రే అవుట్ ఉన్నాయి చూడండి, నల్లగా డార్క్ చేసి ఉంది చూడండి, అదన్నమాట. సో ఆ క్యాలిక్యులేషన్ అంతా తీసుకొచ్చి ఒక పేపర్ మీద వేసుకుంటాం మనం ఇట్లా. ఇక్కడ చూడండి, బిందు పాజిటివ్, రేఖ నెగిటివ్. 7th హౌస్ తీసుకుంటున్నాం. 7th హౌస్ అసెండెంట్లో 7th హౌస్లో 2 పాయింట్లు ఉన్నాయి బిందువుకు, రేఖకు 6 పాయింట్ నెగిటివ్ ఉన్నాయి. 7th హౌస్లో వీనస్ సప్తమాధిపతి శుక్రుడు కాబట్టి 4 పాయింట్ ప్లస్, 4 పాయింట్ మైనస్. కారకుడు వివాహ కారకుడు వీనస్ కాబట్టి 4 పాయింట్లు ప్లస్, 4 పాయింట్ మైనస్లు. ప్లానెట్స్ ఇన్ ద 7th హౌస్ ఉన్నాయి. అక్కడ కేతు ఉంది కాబట్టి కేతు ప్లేస్లో గురుడు పొజిషన్ తీసుకున్నప్పుడు 5 పాయింట్లు గురుడుకు, ఇక్కడ నెగటివ్ 3 పాయింట్లు. సో ఇవన్నీ చూసుకుంటే మనకు టోటల్ పాజిటివ్ 15, నెగిటివ్ 17. సో అంత అద్భుతం కాదు, బొటాబొటి అనుకోండి, యావరేజ్గా అంతే. అంటే 17 పాయింట్స్ అంటే కొంచెం కష్టమే ఉంటుంది, సుఖం కంటే కష్టం ఎక్కువ అనిపిస్తుంది అనమాట. 17 పాయింట్స్, 15 పాయింట్స్. సో మ్యారిటల్ లైఫ్ అంత అద్భుతంగా ఏముండదు ఈ జాతకం కట్లు, యావరేజ్ ఉంటుంది. నెక్స్ట్ 10th హౌస్ చూసుకుందాం. అంటే కెరియర్ 10th హౌస్. ఇప్పుడు సేమ్ అదే క్యారెక్టరేషన్ వెనక్కి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనం అసెండెంట్లో 10th ఇన్ అసెండెంట్ ఇక్కడ చూడండి, మళ్ళీ వెనక్కి వచ్చి చూస్తే కనుక అసెండెంట్లో ఇక్కడ మేషరాశి 3 పాయింట్స్ ఉంది. అక్కడ నుంచి 10th హౌస్ చూడండి, 7, 8, 9, 10. 10లో 5 పాయింట్లు ఉన్నాయి 10th హౌస్లో. ఓకే, ఇక్కడ చూడండి 10th హౌస్లో 5 పాయింట్లు ఉన్నాయి. ఏది? కుంభం కాదు, ఇక్కడ క్యాప్రికాన్లో 5 పాయింట్లు ఉన్నాయి. మకరం 5 పాయింట్లు ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చి 10th హౌస్ ఇన్ అసెండెంట్ ఈజ్ 5 పాయింట్స్ పాజిటివ్, 3 పాయింట్స్ నెగిటివ్. 10th నాడు సాటర్న్ కదా. సాటర్న్కి ఏమున్నాయి చూద్దాం, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి చూద్దాం. సాటర్న్ అష్టక వర్గాలు లాస్ట్ ఉందండి. ఇక్కడ లాస్ట్ దానికి ఇక్కడ నిన్న 3 పాయింట్లు హైలైట్ చేశాను చూడండి, 9వ బాక్స్లో సరికి 3 పాయింట్లు ఉన్నాయి. సో ఇక్కడ మనం ఇక్కడికి వచ్చి ఏం చేస్తాం? 10th వచ్చేసి 3 పాయింట్లు శని +3 -5. నెక్స్ట్ కారక ఆఫ్ 10th హౌస్. దీనికి ఏంటంటే జనరల్ 10th హౌస్ కారకుడు బుధుడు కారకుడు, జూపిటర్ కారకుడు, సూర్యుడు కారకుడు, శని కారకుడు. అంటే ఏ వర్క్ చేస్తున్నాను దాన్ని బట్టి చూసుకోవాలి మీరు. ఇక్కడ జనరల్గా ఏంటంటే 10th హౌస్ మెర్క్యూరీ అది కారకత్వం ఉంది, అది తీసుకోవచ్చు, లేదా జూపిటర్ తీసుకోవచ్చు, సన్ చూసుకోవచ్చు, సాటర్న్. కానీ జనరల్గా ఏంటంటే మెర్క్యూరీ చూస్తారు, సాటర్న్ కూడా చూస్తారు. అంటే ఇక్కడైతే ఈ జాతకానికి నేను మెర్క్యూరీ చూశాను. మెర్క్యూరీకి 10th హౌస్ కారకుడు మెర్క్యూరీకి వచ్చి పైన పాయింట్ చెక్ చేద్దాం చూడండి. మళ్ళీ వెనక్కి వెళ్ళి 4 పాయింట్స్ ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చేసి 4.44+4. ప్లానెట్స్ ఉన్న 10th హౌస్ మూన్కి ఎన్ని పాయింట్స్ ఉన్నాయో చూసుకుందాం. మూన్ పైన ఎన్ని పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ మనకు వచ్చి చూస్తే మూన్కి 5 పాయింట్స్ ఉన్నాయి. సో 5 పాయింట్స్ యాడ్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఎంత అయింది మొత్తం టోటల్గా మనకు 10th హౌస్ పాజిటివ్ 17 పాయింట్స్, నెగిటివ్ 15 పాయింట్స్. అంటే కెరియర్ బాగానే ఉంటుంది. మెర్క్యూరీ రిలేటెడ్ జాబ్స్ తీసుకుంటే కెరియర్ బాగుంటుంది. ఇప్పుడు సాటర్న్ రిలేటెడ్ జాబ్ తీసుకుంటే బాగుండదు. గవర్నమెంట్ జాబ్ తీసుకుంటే బాగుండదు. అంటే మిగిలిన క్యాలిక్యులేట్ చేసి చూసుకోవాలి. మెర్క్యూరీ అంటే జనరల్గా ఐటీ, సాఫ్ట్వేర్ అని ఆ జాబ్ తీసుకుంటే సక్సెస్ అవుతుంది అబ్బాయి ఈ జాతకానికి. 17 పాయింట్స్ పాజిటివ్, 15 పాయింట్స్ నెగిటివ్ అట్లా. సో ఇది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.